అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య. ఫస్ట్ టైం నా ఫ్యామిలీతో నా పెళ్లి జరిగిన తర్వాత మరో పెళ్లి రిసెప్షన్‌కి అటెండ్ అయ్యాను. పెళ్లి రిసెప్షన్స్ అన్ని ప్లేస్‌లో ఒకేలా ఉంటాయి. కాకపోతే తమిళనాడులో వడ్డించే భోజనాలు సెపరేట్‌గా ఒక డిఫరెంట్ లుక్‌ని క్రియేట్ చేస్తాయన్నమాట. దానికోసమే ఈ వ్లాగ్‌లో నేను చూపించబోతున్నాను. సో, మేక్ ష్యూర్ టు వాచ్ ది వ్లాగ్ టిల్ ద ఎండ్. ఇక తమిళనాడులో ఫంక్షన్ హాల్స్ అయితే చాలా గ్రాండ్‌గా ఉంటాయి. మహల్స్ అని ఫిక్స్ చేసి ఉంటాయన్నమాట. సో, వాటి కాస్ట్ కూడా చాలా చాలా హైగా ఉంటుంది. ఒక రోజుకి అరౌండ్ 3,00,000, 5,00,000 కూడా ఉన్న హాల్స్ ఉంటాయి. అంతకంటే ఎక్కువ బడ్జెట్‌లో కూడా ఉంటాయి. ఇక ఎంట్రీలో ఈ వినాయకుడైతే నాకు ఈ ఫంక్షన్ హాల్‌లో చాలా బాగా నచ్చారు. ఇక కొంతమంది కళాకారుల్ని తీసుకొచ్చి పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ని ఆశీర్వదించడం కోసం ఎంట్రీలో ఇలా భజంత్రీలాగా వాయిస్తారనమాట. అలానే ఫంక్షన్ హాల్ అయితే మేము వెళ్ళింది చాలా చాలా గ్రాండ్‌గా ఉంది. ఇక ఇక్కడ ఎలా పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఎలా భోజనాలు జరుగుతాయి అన్నది చెప్పడమే ఈ వీడియోలో మోటో అనమాట నాది. అయితే నేను ఫస్ట్ టైం నా పెళ్లి జరిగిన తర్వాత నేను ఈ పెళ్లి రిసెప్షన్‌కి విజిట్ చేశాను. యాక్చువల్లీ నా పెళ్లి ఇక్కడ జరగకపోయినా నాకు కూడా తమిళనాడులో రిసెప్షన్ జరిగింది. కాకపోతే ఆ టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. సో, పోస్ట్ చేయడానికి నేను వీడియోస్ తీయలేను కాబట్టి ఫస్ట్ టైం తమిళనాడులో నేను విజిట్ చేసిన పెళ్లి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. అందుకని ఇక్కడ ఫంక్షన్ హాల్స్ ఎలా ఉంటాయి అన్నది షూట్ చేశాను. అలానే ఇక్కడ ఫుడ్ కూడా ఎలా ఉంటుందో మీతో షేర్ చేయాలి అనుకున్నాను. అయితే ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ వడ్డించే భోజనాలతో పాటు బఫెట్ భోజనాలు కూడా అరేంజ్ చేస్తారు. ఎవరికి ఏది నచ్చితే అది తినొచ్చు. ఇక ఇక్కడ భోజనాలు అరిటాకులో సర్వ్ చేస్తారు. తిరుమలలో ఎలా అయితే అరిటాకులో భోజనం ఎంత ఫాస్ట్‌గా సర్వ్ చేస్తారో అంతే ఫాస్ట్‌గా క్లీన్ చేస్తారో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అయితే ఇక్కడ నేను కూర్చొని వీడియో తీసి కొంచెం తినేలోపే ఫుడ్ అనేది చాలామంది తినేసి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఇంక వీళ్ళు స్వీట్ అలానే మష్రూమ్ బిర్యానీ, కర్రీసు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ సర్వ్ చేశారు. ఇక పిల్లలు కూడా సర్వ్ చేసేవాళ్ళు చాలా క్విక్‌గా ఉన్నారని చెప్పాలి ఇక్కడ. నాకైతే కాస్త తిరుమల ఎన్విరాన్మెంట్ కనిపించింది అక్కడ. ఇక ఫుడ్‌ని టేస్ట్ చేసిన తర్వాత ఇక మేజర్‌లీ తమిళనాడులో తినాల్సిన ఫుడ్‌కి విషయంకొస్తే వైట్ రైస్ అలానే సాంబార్ అని చెప్పాలి. అది తినకుండా అస్సలు లేవరు ఎవరు. ఆ తర్వాత నేను బఫెట్‌లోకొచ్చి మళ్ళీ కొన్ని స్వీట్స్‌ని తిన్నాను. అలానే బఫెట్ వీళ్ళు ఎలా అరేంజ్ చేశారో అన్నది కూడా నేను చూసాననమాట. చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంది. ఎక్కువ మంది బఫెట్ భోజనం కంటే ఆకు భోజనాన్నే ఇక్కడ తింటున్నారు. బఫెట్ అంతా ఖాళీగానే ఉంది. ఇంకా వీళ్ళు గోల్డ్ బౌల్స్‌లో ఫుడ్‌ని సర్వ్ చేశారు. చాలా ఎలిగెంట్‌గా అనిపించిందనమాట అదంతా. సో, ఇలా పెళ్లి భోజనాలు తమిళనాడులో డిఫరెంట్‌గా ఉంటాయి. మన సైడ్ పెడితే బఫెట్ లేకపోతే భోజనం పెడతారు కదా! ఇక్కడ అలా కాదు. అండ్ అయితే పెళ్ళికి ఎలానో వచ్చాను కదా! పెళ్లి కాదు అట్‌లీస్ట్ భోజనాలు ఎలా ఉంటాయో మన తెలుగు వాళ్ళకి కూడా చూపిద్దాము అనే థాట్ అనమాట. ఇంకా ఎంట్రీలోనే ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ అలానే కొన్ని పాన్స్ ఇవన్నీ అక్కడ అరేంజ్ చేశారు. చాలా సింపుల్‌గా, క్విక్‌గా కూడా అయిపోతాయి ఇక్కడ. ఏంటంటే ఇక్కడ ఫంక్షన్స్ ఏదైనా సరే ఈవినింగ్ 5:30 నుంచే స్టార్ట్ అవుతాయంట. అరౌండ్ 9 వరకు అన్నీ క్లోజ్ అయిపోతాయి. మేము 8 తర్వాత వెళ్ళేసరికి చాలామంది గెస్టులు విజిట్ చేసి రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంక మేము వెళ్ళేసరికి కొన్ని ఐటెమ్స్ కూడా మిస్ అయ్యాయనే చెప్పాలి బికాస్ ఆఫ్ ద లేట్. అయినా సరే విందు భోజనం మాత్రం బాగా తినేసే వచ్చాము. ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా అనిపించింది. అండ్ మేజర్‌గా సాంబార్ రైస్ అయితే చాలా బావుంది. ఇంకా ఫస్ట్ టైం నా పెళ్ళిలో నా పెళ్లి కాదు, ఆ పెళ్లి ఫంక్షన్‌లో బాగానే ఎంజాయ్ చేశాను. ఫ్యామిలీతో విజిట్ చేసిన ఫస్ట్ పెళ్లి ఫంక్షన్ అనమాట. ఇక్కడ పెళ్ళికి రిసెప్షన్‌కి వెళ్ళిన ఎవరికైనా సరే కొబ్బరికాయ, తాంబూలం ఇచ్చి రిటర్న్ పంపిస్తారు. సో, అవి కలెక్ట్ చేసుకొని ఈ పెళ్లి ఫంక్షన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసామనమాట. సో, ఇది గైస్ తమిళనాడులో పెళ్లి ఫంక్షన్స్ జరిగే వే. సో, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.